హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. మీలో ఎంతమందికి ప్రతి నెల జీతం రాగానే కొన్ని రోజుల్లోనే అది ఎట్టిపోతుందో తెలియకుండా ఖర్చు అయిపోతుంది? మనలో చాలామందికి ఇదే అనుభవం. వచ్చిన డబ్బుతో మన అవసరాలను తీర్చుకుంటాం, కానీ మన డబ్బుతో మన కోసం డబ్బు సంపాదించవచ్చు అని మీకు తెలుసా? ఈ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్ అనగానే చాలా మందిలో మొదట గుర్తొచ్చేది ఏంటంటే స్టాక్ మార్కెట్. కానీ అదే సమయంలో ఎన్నో భయాలు. స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్, ఇది జోదం, డబ్బులు పోగొట్టుకుంటామేమో, అసలు మనలాంటి వాళ్ళకి స్టాక్ మార్కెట్ ఏంటి, అది చాలా డబ్బున్న వాళ్ళ విషయం, అంటే దీంట్లో చాలా తెలివితేటలు ఉంటే తప్ప డబ్బులు సంపాదించలేం, ఇలా ఎన్నో రకాలైన అపోహలు ఉంటాయి కదండి. కానీ ఈరోజు ఈ వీడియోలో ఆ అపోహలన్నిటినీ పక్కన పెట్టి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సురక్షితంగా అండ్ చాలా ఇంటెలిజెంట్గా మీ మొదటి అడుగు ఎలా వేయాలి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పటి వరకు విరాజ్ అనేటప్పటికి మీరు ఏమనుకున్నారు? ట్రేడింగ్. సో విరాజ్ సార్ ఎప్పుడు చెప్పినా ట్రేడింగ్ గురించి చెప్తారు, సో ఆయన ఓన్లీ ట్రేడింగ్ అనుకున్నారు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అంటే నావి చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, నావి చాలా హై లెవెల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను ప్లెడ్జ్ చేసేసి ఆ ప్లెడ్జింగ్ అమౌంట్తో నేను ట్రేడింగ్ చేస్తాను. అంటే నాకున్న డబ్బుని నేను 2-3 రకాలుగా ఉపయోగిస్తాను. నేను ఆల్రెడీ మెంటర్షిప్లో కూడా చెప్పాను ఆ విషయం. సో మీరు ఒక విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా, హౌస్ వైఫ్ అయినా సరే, ఈ వీడియో చూసాక మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? సో ఇది మీకు నేను 5 స్టెప్స్ కింద చెప్తానండి. ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది 5 స్టెప్స్ కింద చెప్తాను. అది ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. సో మీరు దీన్ని ఏదో నార్మల్ వీడియోలో చూసినట్టు చూడకుండా కొంచెం జాగ్రత్తగా చూడండి, ఓకే? సో ఫస్ట్ స్టెప్, మీరు మొదలు పెట్టాల్సిన పని మీ మైండ్ సెట్ని మార్చుకోండి. ఎందుకు సార్ నేను ఎందుకు మార్చుకోవాలండి నా మైండ్ సెట్ అంటే, స్టాక్ మార్కెట్ అనేటప్పటికి ప్రతి ఒక్కరికి ఏముంటుంది, ఇట్స్ ఎ గ్యాంబ్లింగ్ అని ఉంటుంది కదా. ఆ గ్యాంబ్లింగ్ అనే మైండ్ సెట్ని మార్చండి. స్టాక్ మార్కెట్ అంటే ఇట్స్ ఏ ఓనర్షిప్. అంటే స్టాక్ మార్కెట్లో ఒక షేర్ కొన్నారనుకోండి, అది లాటరీ టికెట్ కాదు మీకు ఏదో అద్భుతాలు సృష్టించేయడానికి. మీరు ఒక కంపెనీలో షేర్ కొన్నారంటే ఆ కంపెనీలో మీరు ఒక యజమాని అయ్యారు. ఉదాహరణకి రిలయన్స్లో లేదా టీసీఎస్లో ఒక షేర్ కొనుక్కున్నారు. సో ఆ కంపెనీ ఎదుగుదలలో, లాభాలలో మీకు కూడా వాటా ఉన్నట్లే. కంపెనీ బాగా పనిచేసి లాభాలు సంపాదిస్తే ఆ కంపెనీ ఎదుగుదలలో, లాభాలలో కూడా మీకు వాటా ఉన్నట్టే. మీకు అర్థమవుతుందా? కంపెనీ బాగా పనిచేసి లాభాలు సంపాదించింది అనుకోండి, షేర్ విలువ పెరుగుతుంది. అంటే మీరు 100 రూపాయల దగ్గర కొన్నది 150కి వెళ్తుంది. సో కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తే మీకు డబ్బులు వస్తున్నాయి. అంటే ఏంటి, మీరు కంపెనీలో భాగమనే కదా. అక్కడ ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది, అదే కాంపౌండింగ్ అన్నమాట. ఈ కాంపౌండింగ్ని ఐన్స్టీన్ గారు ప్రపంచంలో 8వ వింత అన్నారు. ఎందుకని అంటే, మీ పెట్టుబడిపై వచ్చిన లాభం కూడా మళ్ళీ తిరిగి పెట్టుబడిగా మారుతుంది, దానిపై కూడా లాభం వస్తుంది. అంటే దీన్ని ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అంటే, మీరు ఒక మంచు కొండ మీద పైన నుంచున్నారు. అక్కడి నుంచి ఒక చిన్న మంచు ముక్కని కొండ మేంచి కిందకి వదిలారు. సో ఆ దొర్లుకుంటూ కిందకి వచ్చేటప్పుడు దానికి కూడా మిగతా మంచును కూడా దాని చుట్టుకుంటూ ఒక పెద్ద, అంటే మీరు పైనుంచి వేసిన చిన్న ముక్క అనేది కిందకి ఒక పెద్ద బండలా తయారై ఎలా వస్తుందో, కొండ కిందకి వచ్చేసేటప్పటికి పెద్ద పర్వతంలా మారిపోతుందండి, పెద్ద బండలా మారిపోతుంది. అది కాంపౌండింగ్. అంటే మీరు కొద్దిగానే పెట్టారు, బట్ దానికి మీ కంపెనీ బాగా పర్ఫామ్ చేసింది అంటే దానికి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఆ ప్రాఫిట్స్ ప్లస్ మీ అసలు రెండూ కలిపి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది కాంపౌండింగ్ అనమాట. ఈ కాంపౌండింగ్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ పెరిగితే ఓకే, మరి తగ్గితే? అది కూడా చెప్తాను, కంగారు పడకండి, ఓకేనా? సెకండ్ స్టెప్ ఏంటంటే, మీ ఆయుధాలను సిద్ధం చేసుకోండి. సరే, మైండ్ సెట్ మార్చుకున్నాం సార్, ఇప్పుడు యుద్ధంలోకి దిగడానికి మాకు కొన్ని ఆయుధాలు కావాలి కదా. యుద్ధం అంటే స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్లోకి దిగడానికి మాకు కొన్ని ఆయుధాలు కావాలి. అదేంటంటే ఆల్రెడీ అందరికీ ఉన్నవేనండి, డిమేట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ కావాలి. ఒకవేళ అవి లేకపోతే పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే పాన్ కార్డుకి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఈ 3 ఉంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అది మీరు ఏ అకౌంట్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. మనకి చాలా బ్రోకర్స్ ఉన్నారండి, అప్స్టాక్స్ ఉంది, జిరోదా ఉంది, వీటిలో ఎక్కడైనా సరే మీరు డీమేట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న డిఫరెన్స్ నేను చెప్పవలసింది ఏంటంటే, డీమేట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అని 2 ఉంటాయి. యాక్చువల్గా అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే డీమేట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అని 2 ఉంటాయి. డీమేట్ అకౌంట్ అంటే ఏంటంటే, అది ఒక షాప్ లాంటిది. అంటే మీరు వెళ్ళారు, ఒక కిరాణా కొట్టుకు వెళ్ళారు, ఒక షాంపూ, ఒక సోపు, ఒక పారాచూట్ కొబ్బరి నూనె 3 కొనుక్కున్నారు డైరెక్ట్గా. అలాగే
ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్లోకి వెళ్తారు, ట్రేడింగ్ అకౌంట్లోకి లాగిన్ అవుతారు, మీకు కావాల్సిన షేర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, టకటకా బై చేస్తారు, అంతే. అదే డీమేట్ అకౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళి ఎలా కొనుక్కున్నారు అలాగే ప్రతి షాపు ఓనర్కి గోడౌన్ ఉంటుంది కదా, గోడౌన్లో ఎక్కువ సరుకు నిల్వ చేసుకుంటాడు. అలాగే డీమేట్ అకౌంట్ అంటే ఏంటంటే మీరు కొన్న స్టాక్స్ డెలివరీలో ఉంటే అవి డీమేట్ అకౌంట్లో సేవ్ అవుతాయి. అంటే గోడౌన్ లాంటిది అనమాట, స్టాక్ మార్కెట్ గోడౌన్. మీరు కొన్న స్టాక్స్ అనేవి ట్రేడింగ్ అకౌంట్లో చూపిస్తాయి, కానీ సేవ్ అయ్యేది మాత్రం అంటే అవి ఉండేది మాత్రం డీమేట్ అకౌంట్లో ఉంటాయి. అవి సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అని ఉంటాయండి, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ అకౌంట్స్లో డీమేట్ అకౌంట్ అంటే ట్రేడింగ్ అకౌంట్ అని రెండు ఉంటాయి. ఈ ఐడియా వచ్చేసింది కదా మీకు. ఇప్పుడు థర్డ్ స్టెప్, మీకు ఫస్ట్ స్టెప్ చెప్పాను, సెకండ్ స్టెప్ కూడా చెప్పాను, ఇది థర్డ్ స్టెప్. సో మీ మార్గాన్ని ఎంచుకోండి. ఎలా అంటే మీకు ఆల్రెడీ ట్రేడింగ్ అకౌంట్ ఉంది, ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టడానికి మీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒక బిగినర్గా ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వే ఏంటండి, మీరు రెండు విధాలుగా పెట్టుబడి పెట్టొచ్చు. ఒకటి మ్యూచువల్ ఫండ్స్, రెండు డైరెక్ట్ స్టాక్స్. ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే మీకు స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా తెలియదు, ఏ కంపెనీ మంచిదో రీసెర్చ్ చేసే టైం కూడా లేదు మీ దగ్గర. సో మీకోసం ఒక బెస్ట్ వే ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. ఎందుకని అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, అక్కడ మెనూలో మీకు చాలా ఉన్నాయి, సో మీకు ఏది ఆర్డర్ చేయాలో తెలియట్లేదు. అటువంటిప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారు, థాలీ ఆర్డర్ చేస్తారు. థాలీ ఆర్డర్ చేస్తే అందులో ఏమొస్తుందండి, అన్నం వస్తుంది, పప్పు వస్తుంది, కూర వస్తుంది, స్వీట్స్ వస్తాయి, అన్నీ కొద్దిగా ఉంటాయి కదా. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీ డబ్బును ఒకే కంపెనీలో పెట్టకుండా 30 నుంచి 40 కంపెనీస్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తారు. అది మీరు ఎంతైనా చేయొచ్చు. మీకు ఇందులో సిప్ అండ్ లంసమ్ అని రెండు ఉంటాయి. సో సిప్ అంటే ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మీరు మంత్లీ 500తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సార్ నేను 500 రూపీస్తో ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు 30 నుంచి 40 స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారండి? ఒక్క స్టాక్ కూడా రాదు కదా. నిజంగా రిలయన్స్ స్టాక్ కొనాలంటే 1400-1500 ఉంటుంది కదండి. సో అటువంటి స్టాకు నేను కట్టింది 500 కదా, వీళ్ళు 30-40 స్టాక్స్ ఎలా కొంటారు అంటే మీ ఒక్క స్టాకే కాదు, వాళ్ళు కొనేటప్పుడు బల్క్లో కొంటారండి. ఓకే, సో కొన్ని వేల లక్షల కోట్ల ఏయుఎం ఉంటుంది. ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఓకే, వాళ్ళ దగ్గర చాలా అసెట్ ఉంటుంది, చాలా పెద్ద మొత్తంలో క్యాష్ ఉంటుంది. సో మీ ఒక్క 500తోనే కొనరండి వాళ్ళు, వాళ్ళ దగ్గరున్న మొత్తంతో కొంటారు. అందులో మీకు ఎన్ని యూనిట్స్ వచ్చాయి, యూనిట్స్ కింద డివైడ్ చేస్తారు ఈ మ్యూచువల్ ఫండ్స్లో. సో సిప్ చేసుకోవచ్చు. సిప్ అంటే మీరు మంత్లీ 500 చేసుకుంటారా, 1000 రూపాయలు చేసుకుంటారా, 5000 చేసుకుంటారా, మీ చాయిస్. మీరు ఎంతైతే దాయాలి అనుకుంటున్నారు మ్యూచువల్ ఫండ్స్లో అనేది. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి. సో వాటి గురించి కూడా మీకు నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. మ్యూచువల్ ఫండ్స్లో ఏవి ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, అసలు ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఎప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలి అనేది మీకు నేను చెప్తాను. సో ఫస్ట్ సిప్, ఇన్వెస్ట్మెంట్స్లో ఫస్ట్ సిప్ చేసుకోవచ్చు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. రెండు లంసమ్, అంటే మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఎవరో ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ఇచ్చేసారు 1,00,000 రూపాయలు, లేదా మీకు ఆఫీసులో బోనస్ వచ్చింది, ఆ 1,00,000 రూపాయలు మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టేయచ్చు వెంటనే, ఇమీడియట్గా ఒకేసారి పెట్టేసుకోవచ్చు. సో దానికి ఎన్ని యూనిట్స్ వస్తాయి అనే దాన్ని బట్టి మీరు కొన్న దగ్గర నుంచి అది గ్రో అవుతూనే ఉంటుంది. దీంట్లో రిస్క్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. మరి రెండో వే ఏంటండి? ఫస్ట్ది మ్యూచువల్ ఫండ్స్, రెండోది డైరెక్ట్ స్టాక్స్. అంటే మీకు మార్కెట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, కంపెనీస్ గురించి చదవడం చాలా ఇష్టం, సో నేనే రీసెర్చ్ చేసుకుంటాను అనుకునే వారికి ఇది సరైన మార్గం అనమాట. అంటే మీకు టెక్నికల్ అనాలిసిస్ తెలుసు, ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసు, ఒకవేళ మీకు తెలియకపోయినా నేర్చుకుని మీరు ఆ అనాలిసిస్లు అనేవి చేయాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలో మీరే నిర్ణయించుకుంటారు. దీనికోసం కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తారు. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏం కాదండి, లాభాలు అప్పులు ఎన్ని ఉన్నాయి, భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, P&L స్టేట్మెంట్స్, ఇవన్నీ చూస్తే దాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. ఓకే, సో వాటి గురించి కూడా ఒక వీడియో వస్తుందండి, అవి కూడా చేస్తాను. ఇవన్నీ లైబ్రరీ వీడియోస్ అండి. మీకు స్టాక్ మార్కెట్ గ్రంథాలయం అని, స్టాక్ మార్కెట్ లైబ్రరీ అని ఒకటి స్టార్ట్ చేశాను కదా, అందులోకి వస్తాయి అన్నమాట ఈ వీడియోస్ అన్ని. అసలు స్టాక్ మార్కెట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలియాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో స్టాక్స్ని మీరు ఇండివిజువల్గా కొనుక్కునేటప్పుడు మీకు ఫండమెంటల్ అనాలిసిస్తో పాటు టెక్నికల్ అనాలిసిస్ కూడా తెలియాలి. అంటే టెక్నికల్గా ఈ స్టాక్ ఇప్పుడు ఎక్కడుంది, డౌన్ ట్రెండ్లో ఉందా, అప్ ట్రెండ్లో ఉందా, మంచి మూమెంటంలో ఉందా, ఇప్పుడే కింద నుంచి పైకి వెళ్ళడానికి రెడీగా ఉందా, ఎలా ఉంది అనేది మీకు తప్పనిసరిగా టెక్నికల్స్ కూడా తెలియాలి. ఫండమెంటల్స్ ఒకటే తెలిసి నేను పెట్టుబడి పెట్టేస్తానండి అంటే అది స్టాక్ ఎక్కడో పైన ఉందనుకోండి, మీరు
పెట్టుబడి పెట్టిన తర్వాత అది పడడం మొదలుపెట్టింది అనుకోండి, ఒక 20-30% పడిపోతే స్టాక్ మీకు లాస్లో ఉంటారు, ప్యానిక్ అయిపోతారు. అంటే పెరగడం పెరుగుతుంది, ఎప్పుడుకో పెరుగుతుంది, బట్ ప్యానిక్ అవుతారు కదా. అలా కాకుండా టెక్నికల్ అనాలిసిస్ కూడా చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఎంట్రీ అనేది చాలా బెస్ట్ ఎంట్రీ దొరుకుతుంది. ఓకే, ఒకవేళ మీకు సార్ నాకు ఇదంతా రాదండి, నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకోలేను, టెక్నికల్ అనాలిసిస్ చేసుకోలేను, నాకు ఇదంతా రాదు సార్ అనుకుంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. ఓకేనండి, ఫస్ట్ కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల పాటు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. మీకు కొద్ది కొద్దిగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న అమౌంట్ని మీరు మంత్లీ సిప్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సిప్ని ఆపకుండా దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ కొంత మొత్తాన్ని మీరు స్టాక్స్లోకి తీసుకొచ్చి ఇండివిజువల్ స్టాక్స్ మీద కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండాలి. మొత్తం మళ్ళీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ని మొత్తానికి అక్కడ కట్ చేసేసి ఆఫ్ చేసేసి ఆ అమౌంట్ అంతా తీసుకొచ్చి వీళ్ళు ఇండివిజువల్ ట్రేడింగ్ చేసేస్తారు. అలా చేయకూడదండి, అది చాలా డేంజర్. ఓకే, ఫోర్త్ స్టెప్ వచ్చి మీ మొదటి పెట్టుబడి. ఈ మొదటి పెట్టుబడిలో నేను ఒక 5 గోల్డెన్ రూల్స్ చెప్తాను. ఈ 5 గోల్డెన్ రూల్స్ కూడా మీరు పచ్చబుట్టు పొడిపించేసుకోండి. అసలు ఇంకా ఎప్పటికీ మీ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోకూడదు. అవి ఏంటంటే, ఫస్ట్ది స్టార్ట్ స్మాల్, చిన్నగా మొదలు పెట్టండి. అంటే మీ మొదటి పెట్టుబడిలోనే నేను లక్షాధికారిని అయిపోవాలి అని ఎప్పుడు అనుకోవద్దు. మీకు నాకు ఈ అమౌంట్ లాస్ వచ్చినా పర్లేదు అనుకున్న అమౌంట్తోనే స్టార్ట్ చేయండి. అది 1000 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. సో ఒకే రోజు నేను లక్షలు సంపాదించేయాలి అని మాత్రం మార్కెట్లోకి రావద్దండి, చిన్నగా మొదలు పెట్టండి. రెండవది, అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదండి. ఇది చాలా ప్రమాదకరం. మీ దగ్గర ఎక్కువగా ఎక్సెస్ ఉన్న అమౌంట్ని మాత్రమే, అంటే మీ అవసరాలకి సరిపడా, మీ ఫ్యామిలీ అవసరాలకి సరిపడగా అమౌంట్ని తీసేసిన తర్వాత ఏదైతే ఎక్సెస్ మనీ ఉంటుందో, అదనంగా ఉంటుందో, దానిని మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే వన్స్ ఒకసారి మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత స్టాక్ పైకే వెళ్ళాలని లేదు, లాసెస్ కూడా రావచ్చు కదా. సో లాస్ వచ్చిన దాన్ని మీరు మార్కెట్కి డబ్బులు ఇచ్చి మిగతా అమౌంట్, మీరు 10,000 పెట్టారు, 10,000లో 2,000 పోయింది, ఆ స్టాక్లోంచి ఎగ్జిట్ అయిపోయి 8,000తో ఉంటే మీకు అక్కడ 2,000 రూపీస్ లాస్ కదా. అలా కాకుండా మీకు ఎక్సెస్ ఉన్న అమౌంట్, నాకు ఇది ఇప్పుడు అవసరం లేదు, నేను 10,000 పెట్టాను, 2,000 పడ్డది స్టాక్, 8,000 ఉంది, ఇది 12,000కి వెళ్ళిన తర్వాత నేను అమ్ముతాను. సో ప్రజెంట్ అయితే నాకు ఆ మనీతో అంత అవసరం లేదు అనుకున్న డబ్బు మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లోకి తీసుకురండి. ఎక్సెస్ అమౌంట్ మాత్రమే తీసుకురండి. అప్పు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఓకేనా. మూడవది వచ్చి, మార్కెట్ను టైం చెయ్యాలి అని చూడొద్దండి. డోంట్ టైమ్ ద మార్కెట్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు లేస్తుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు, ఈవెన్ ఎఫ్ఐఐస్ డిఐస్ కూడా. అందుకే మంచి కంపెనీల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ కానీ, మంచి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీస్ కానీ మీరు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మార్కెట్ ఫాల్తో పాటు ఆ కంపెనీస్ కూడా పడతాయి. బట్ మార్కెట్ రివర్స్ అయి పెరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా మార్కెట్లో కూడా గుర్తుంచుకోండి, పడిన మార్కెట్ పడినట్లు అలా ఉండిపోదు, డెఫినెట్గా రీబౌన్స్ అవుతుందండి. ఎందుకంటే కంపెనీస్ ఆగిపోవు కదా. మార్కెట్ ఏదో చిన్న కరెక్షన్ వచ్చి కింద పడ్డది, మార్కెట్ కింద పడినంత మాత్రాన కంపెనీస్ ఆగిపోతాయా, వాటి ప్రొడక్షన్ ఆగిపోతుందా, వాటి సేల్స్ ఆగిపోతాయా, వాటి యొక్క ఇన్కమ్ ఆగిపోతుందా? ఏది ఆగదు. స్టాక్ మార్కెట్ పడ్డది, మళ్ళీ డెఫినెట్గా రీబౌన్స్ అయిపోతుందండి, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. సో మీరు పెట్టుబడి పెట్టే కంపెనీస్ మంచి కంపెనీస్ అయి ఉండాలి. ఏవో నేను పెన్నీ స్టాక్స్లో పెడతానండి, 4 రూపాయలు ఉన్న కంపెనీలో పెడతాను, 5 రూపాయలు ఉన్న కంపెనీలో పెడతాను, 10 రూపాయలకి 10 షేర్లు వస్తున్నాయి, వీటిలో పెడతాను అంటే మాత్రం అవి ఒక్కొక్కసారి పడితే ఇంకా లెగవండి. ఎందుకంటే పెన్నీ స్టాక్స్, వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా తక్కువ ఉంటుంది, వాటిలో చాలా ఫ్రాడ్స్ జరగడానికి, పంప్ అండ్ డంప్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మార్కెట్ని టైం చేయొద్దు, మార్కెట్ ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు. సో కంటిన్యూస్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోండి, అంతే, దట్స్ ఇట్. నాలుగవది, డైవర్సిఫై అండి. అంటే స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న ఒక నానుడి ఏంటంటే, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే గుడ్లన్నీ ఒకే గంపలో పెట్టొద్దు. కొంచెం విచిత్రంగా అనిపించింది కదా. అంటే ఏంటంటే, సపోజ్ మీరు ఒక 10 కోడిగుడ్లు తెచ్చుకున్నారు ఇంటికి. సో ఆ 10 కోడిగుడ్లు మీరు ఒకే బుట్టలో పెట్టవద్దు. ఎందుకంటే ఒకవేళ బుట్ట జారి కింద పడ్డది అంటే 10 కోడిగుడ్లు పగిలిపోతాయండి ఒకసారి.
అలా కాకుండా 2 గుడ్లు ఒక చోట, 2 గుడ్లు ఒక చోట, 2 గుడ్లు ఒక చోట అలా పెట్టారనుకోండి, ఒక బుట్ట లేదా 2 బుట్టలో చెయ్యి జారి కింద పడిపోయినా మిగతా బుట్టలలో ఉన్న గుడ్లు అలాగే ఉంటాయి. సో డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. అంటే ఈ ఎగ్జాంపుల్ అనేది కొంచెం మనకి విచిత్రంగా అనిపించవచ్చు, బట్ స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న నానుడి. అంటే మీ దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఒకే కంపెనీలో పెట్టొద్దు. ఒకవేళ ఆ కంపెనీ కానీ కింద పడి పగిలిపోయిందంటే మీ క్యాపిటల్ అనేది ఎందుకు పనికి రాకుండా పోతుంది, జీరో అయిపోద్ది. సో డైవర్సిఫై చేయండి, సెక్టార్ వైజ్గా కానీ స్టాక్స్ వైజ్గా కానీ డైవర్సిఫై చేయండి. వివిధ సెక్టార్లలో మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని 4 లేదా 5 పార్ట్స్గా విభజించి 10,000 అయితే 5 రెళ్ళు 2,000 చొప్పున 2,000 కంపెనీలు 2,000 కంపెనీ 2,000 కంపెనీ అలా 5 కంపెనీల్లో పెట్టండి. లేదు సార్ నా దగ్గర ఉన్నది 10,000 కదండి, నేను ఒక దాంట్లోనే పెట్టేస్తాను అనుకుంటే ఒకేసారి 10% పడ్డది అనుకుంటా కంపెనీ, ఏం చేయగలం? సో అలా ఎప్పుడు రిస్క్ చేయొద్దు. సో డైవర్సిఫై చేసుకోవాలి 4వది. 5వది బీ పేషెన్స్ అండి. ఓపిక ఉండాలి. స్టాక్ మార్కెట్కి తప్పనిసరిగా ఓపిక ఉండాలి. స్టాక్ మార్కెట్ అనేది T20 మ్యాచ్ కాదండి, ఇది ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది. ఈరోజు మొక్క నాటి రేపే పళ్ళు కావాలి అంటే కుదరదు. ఎలా వస్తుందండి అలా? దానికి సమయం ఇవ్వాలి. మనం ఒక మొక్క వేసాము, అది పెరగాలి, పూత పుయ్యాలి, పిందె రావాలి, అది పండు అవ్వాలి కదండి. కనీసం 5 నుంచి 10 సంవత్సరాల పాటు ఓపికగా ఉండగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ది స్టార్ట్ స్మాల్, చిన్నగా మొదలు పెట్టండి. 2వది అప్పు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. 3వది మార్కెట్ను టైం చేయడానికి చూడొద్దు. మార్కెట్ని టైం చేయొద్దు. మార్కెట్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పెరుగుతుందో ఎవరికి తెలియదు. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళండి. 4వది గుడ్లన్నీ ఒకే గంపలో పెట్టొద్దు. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయండి. ఒక్కొక్క స్టాక్లోనూ కొంత మొత్తం చొప్పున ఒక 4-5 స్టాక్స్లో పెట్టండి. క్యాపిటల్ పెద్దది ఉంటే అప్ టు 10 నుంచి 15 స్టాక్స్ వరకు కూడా పెట్టొచ్చు, మీరు ట్రాక్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటే. 5వది బీ పేషెన్స్. చెప్పాను కదండి, మొక్క నాటి ఇవాళ మొక్క వేసి రేపొద్దుటే నాకు పళ్ళు కావాలి అంటే ఏ మొక్క అయినా అలా ఇవ్వదు. బీ పేషెన్స్. కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు ఓపికగా ఉండండి. సో చూసారు కదా, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది రాకెట్ సైన్స్ ఏం కాదు. సరైన అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నాలెడ్జ్ ఉండాలి, మంచి ప్లానింగ్ ఉండాలి, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పేషెన్స్, ఓపిక ఉండాలి. సో దీన్ని మనం ఒక సింప్లిఫైడ్గా ఒక బ్యూటిఫుల్ వర్డ్తో చెప్పుకోవాలనుకుంటే, మీ డబ్బుకి రెక్కలు తొడిగి మీ ఆర్థిక లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి సహాయపడే ఒక అద్భుతమైన సాధనమే ఇన్వెస్ట్మెంట్స్. మీ డబ్బుకు రెక్కలు తొడుగుతుందండి ఇన్వెస్ట్మెంట్ అనేది. సో మీరు ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ఆ లక్ష్యాలని చాలా సునాయాసంగా చేరడానికి సహాయపడే ఒక అద్భుతమైన వాహనం ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ వీడియోలో మీకు బేసిక్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. దీనిపై మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ భవిష్యత్తులో ఇంకా ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం, అంటే స్టాక్ మార్కెట్ లైబ్రరీ వీడియోస్ కోసం ఇప్పుడే ఫిన్ విరాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.